సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ ఎలా చేయాలి? వెల్కమ్ టు కార్తికేయ క్రియేషన్స్. ఈరోజైతే నేను నా కోసం ఒక కొత్త విషయాన్ని అయితే నేర్చుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా అదేంటో షేర్ చేస్తాను, చూసేయండి. నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ ర్యాపింగ్ అనేది ఈరోజు నేర్చుకున్నాను. అందులో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే థ్రెడ్ అనేది లైన్స్ అనేవి తీసుకుంటాము. నేను తీసుకున్నది 2 కట్ బ్యాంగిల్. సో దానికోసం అని చెప్పేసి ఒక 50 సెంటీమీటర్స్ ఉన్న అట్టముక్క పైన ఒక 40 లైన్స్ అయితే చుట్టేసి దాన్ని ఇలా ఈ బ్యాంగిల్కి అయితే ర్యాప్ చేస్తున్నాను, చూసేయచ్చు. స్టార్టింగ్లో మనం కొంచెం గమ్ అప్లై చేసి ఆ థ్రెడ్ని దానికి స్టిక్ అయ్యేలాగా ఒక 1 or 2 మినిట్స్ అయితే ఉంచేస్తాము. అలా స్టిక్ అయిపోయిన తర్వాత మెల్లగా నెమ్మదిగా దారాలు అనేవి విడివిడిగా విడగొట్టుకుంటూ తీసుకుంటూ బ్యాంగిల్ చుట్టూ తిప్పేస్తాము. అలా తిప్పేసిన తర్వాత లాస్ట్లో మనకు కొంచెం థ్రెడ్ అయితే మిగులుతుంది. ఆ థ్రెడ్ని ఏం చేస్తామంటే మనకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతాది కట్ చేసేసేసి మళ్ళీ కొంచెం గమ్ అనేది అప్లై చేసినట్లయితే థ్రెడ్ అనేది బ్యాంగిల్ చుట్టూ ర్యాప్ అయిపోతుంది. ఇదేమంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు, 1 or 2 టైమ్స్ చేస్తేనే వస్తుంది. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫేవరెట్ కలర్ ఏది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నేను ఈసారి ఆ కలర్లో థ్రెడ్ ర్యాపింగ్ అనేది చూపించడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇంట్రెస్టెడ్, సబ్స్క్రైబ్ టు కార్తికేయ క్రియేషన్స్.